కేటీఆర్ ఇంకా అహంకారంతో మాట్లాడుతున్నారని ఓడిపోయిన కల్వకుంట్ల కుటుంబానికి పొగరు తగ్గలేదని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించుంటే 35 సీట్లు కూడా కాంగ్రెస్ కు రాకపోయేవి అనడం సరికాదన్నారు. సీఎం అభ్యర్థిగా ముందే ప్రకటించుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఓడిపోయేవారని కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటిస్తే 35 సీట్లు కూడా రావాలంటే ఒక మాట మాట్లాడే ముందు దానివల్ల అర్థమైంది ఆయన రాజకీయ పరిజ్ఞానం ఎంతుందనేది. కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైన ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ. ముందే ముఖ్యమంత్రిని డిక్లేర్ చేసి ఆచారం లేనటువంటి జాతీయ పార్టీ. కానీ ఆనాడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో పోటీ చేస్తా ఉన్నాడో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైకమాండ్ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి కామారెడ్డిలో పోటీ పెట్టినప్పుడే రాష్ట్ర ప్రజలకు అర్థమైంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అభ్యర్థి అని. ఆ తర్వాత ప్రజలు మాకు పట్టం కట్టినారు. దానికి తోడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎవరు ఉంటే ఎవరు సారథ్యంలో ఎన్నికలు జరుగుతాయో వారు దాదాపు ముఖ్యమంత్రి అనేటువంటి అభిప్రాయం గత నుంచి కూడా వస్తున్నటువంటి నానుడి. ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీగా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు నమ్మే మా ప్రజలు పట్టం కట్టారు. దాని అర్థం ఏంటంటే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధికారాన్ని ఆశించినారు కాబట్టి ఆ విశ్వాసం ప్రజలు ఏర్పడింది కాబట్టి అటు సోనియా గాంధీ గారు ఉన్నటువంటి విశ్వాసం, తెలంగాణ ఇస్తారని మాట నిలబెట్టుకున్న తల్లి ఈ 6 గ్యారెంటీలు ఇస్తానంటుంది కాబట్టి డెఫినెట్ గా ఇస్తారని ఒక నమ్మకం. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటిస్తే 35 సీట్లు కూడా రావాలంటే ఒక మాట